నువ్వు టెన్షన్ పడకు, నువ్వు ట్రీట్మెంట్ చేపిస్తూ ఉండు, నేను పైసలు తీసుకొని వస్తున్నా. ఏటీఎం కార్డు తీసుకొని ఎక్కడికి పోతున్నావు? అదే అమ్మకి వెళ్తూ బాగాలేదట, హాస్పిటల్కి వెళ్తున్నా. ఒక్కొక్క రూపాయి ఎంత సేవ్ చేస్తున్నాం బావా. ప్రతిసారి ఆమెకు హెల్త్ పాడవడం, డబ్బులు పెట్టడం ఎక్కడి నుంచి వస్తున్నాయి అనుకుంటున్నావు? ఏడికొక్క రూపాయి పోయేదిలేదు. పోనీ లేవే, లైట్ తీసుకో. హరే చెప్పిన కదా, ఎవరికి డబ్బులు పెట్టనవసరం లేదు. సర్లేవే, నువ్వు కోపడకు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్తాలే. ఏదో ఒకటి ఎప్పుడు కాదు, పైసలు లేవని చెప్పు. అరే సారీ రా అభి, నా దగ్గర పైసలు లేవు. ఒరే తమ్ముడు, నువ్వు టెన్షన్ పడకు, నేను డబ్బులు పంపిస్తున్నా. ఇదంతా ముందే ఎందుకు చెప్పలేవు బావా? తొందరగా డబ్బులు పంపియు. మా అమ్మకి హెల్త్ బాగాలేదని కార్డు గుంచుకున్నావు, అదే మీ అమ్మకి హెల్త్ బాగాలేదని తెలియగానే కార్డు ఇచ్చి మరి పైసలు కట్టమంటున్నావు. మీ వాళ్ళ ఒక లెక్క, మా వాళ్ళ ఒక లెక్క ఎందుకు చూస్తున్నావు? ఇదెక్క న్యాయం? నీలాంటిది ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు. ముందు నువ్వు మారు, నువ్వు పద్ధతి ఉండవు నేర్చుకో, అందరు నా వాళ్ళు అనడం నేర్చుకో.